कार्यक्रम में उपस्थित मंत्रिपरिषद के हमारे साथी स्मृति ईरानी जी, डॉक्टर महेंद्र भाई, सभी अधिकारीगण, ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న నా మంత్రి మండలి సహచరులు స్మృతి ఇరానీ గారు, డాక్టర్ మహేంద్ర భాయ్ గారు, అధికారులు, ఉపాధ్యాయులు మరియు భారతదేశపు భవిష్యత్తు అయిన యువతీ యువకులారా, మీ అందరితో సంభాషించటం సంతోషదాయకంగా ఉంది. ఈ సంభాషణ ద్వారా మీ అనుభవాలు తెలుసుకునేందుకు నాకు అవకాశం కలిగింది. కళ, సంస్కృతి, విద్యారంగాల్లో అనేక సృజనాత్మకత, సమాజ సేవ, క్రీడల వంటి రంగాలలో అసాధారణ విజయాలు సాధించిన మీ అందరికీ అవార్డులు దక్కాయి. ఈ పురస్కారాలు అందుకున్న మీ అందరికీ మరోసారి అభినందనలు, శుభాకాంక్షలు. ఈరోజు జాతీయ బాలికల దినోత్సవం కూడా. దేశంలోని బాలికలందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ ఉన్నాను, అభినందనలు తెలుపుతూ ఉన్నాను. మిత్రులారా, మీతో పాటు నేను మీ తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు మీరు ఈ విజయాలు సాధించారు అంటే దీని వెనుక మీ తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల కృషి, త్యాగం దాగి ఉన్నాయి. అందుకే మీరు సాధించే ప్రతి విజయము వాళ్ళు కూడా సాధించే విజయాలే అవుతాయి. మీ తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల భావనలు, ఆకాంక్షలు కూడా ఇమిడి ఉంటాయి. మిత్రులారా, ఈరోజు మీరు దక్కించుకున్న ఈ అవార్డులు ఇప్పటి వరకు మీరు దక్కించుకున్న అవార్డులు, సాధించిన విజయాల కంటే ఉత్కృష్టమైనవి. మీరు ఈ పురస్కారాలు అందుకున్న సందర్భమే దీనికి కారణం. దేశం నేడు 75వ స్వాతంత్ర్యోత్సవాలు ఏడాది పాటు జరుపుకొనున్నది. ఈ విశేషమైన సమయంలో మీకు ఈ అవార్డులు దక్కాయి. నా దేశపు స్వతంత్ర అమృతోత్సవాలు జరుపుకుంటున్న సమయంలో నాకు ఈ అవార్డు దక్కిందని మీరు జీవితాంతం గర్వంగా చెప్పుకోవచ్చు. ఈ అవార్డులతో పాటు మీ మీద ఓ బాధ్యత కూడా వచ్చి పడింది. ఇప్పుడు స్నేహితులు, కుటుంబం, సమాజం అందరూ మీ నుండి మరింత ఎక్కువ ఆశిస్తారు. ఈ ఆశలు, ఆకాంక్షల కారణంగా మీరు ఒత్తిడికి లోను కావాల్సిన అవసరం లేదు. వీటిని స్ఫూర్తిగానే స్వీకరించాలి. యువమిత్రులారా, ఈ దేశానికి చెందిన చిన్న చిన్న పిల్లలు, యువకులైన ఆడపిల్లలు చరిత్ర పుటల్లోకి ఎక్కారు, చరిత్ర సృష్టించారు. స్వాతంత్ర్యోద్యమంలో వీరోచిత పాత్ర పోషించిన బాలలు కనకలత బారువా, ఖుదీరామ్ బోస్, రాణి గైడినిల్యూ వంటి వీరులెందరో చరిత్రలో మనకు గర్వకారణంగా నిలిచారు. మీరు టీవీలో చూసే ఉంటారు. గత ఏడాది దీపావళి పుణ్యతిథిని పురస్కరించుకొని జమ్మూ కాశ్మీర్లోని నౌషేరా సెక్టర్కు వెళ్ళాను. అక్కడ నేను బల్దేవ్ సింప్రా, బసంతి సింప్రా పేర్లు గల వీరులను కలిశాను. ఈ వీరులు స్వాతంత్ర్యానంతరం జరిగిన యుద్ధాలలో బాల సైనికుల పాత్ర పోషించారు. ఈ వీరులు తమ ప్రాణాలు సైతం పణంగా పెట్టి భారత సైన్యానికి అండగా నిలిచారు. అదేవిధంగా మన భారతదేశంలో మరో ఉదాహరణ కూడా ఉంది. అది గురు గోవింద్ సింగ్ సుపుత్రుల సాహసం, బలిదానం. ఈ సిక్కు వీరులు నాడు అంతులేని ధైర్య సాహసాలు ప్రదర్శించే నాటికి వారి వయసు చాలా చిన్నది.
భారతీయ సభ్యత, సంస్కృతి, గౌరవం మరియు మతం కోసం వాళ్ళు చేసిన బలిదానం అద్వితీయం, మరి దేనితోనూ పోల్చటానికి వీలులేనిది. ఈ వీరుల త్యాగాలను స్మరించుకోవటం కోసం డిసెంబర్ 26వ తేదీన వీర్ బలిదాన్ దివస్ కూడా జరుపుకోవాలని దేశం నిర్ణయించింది. మీరు, ఈ దేశంలోని యువకులందరూ ఈ సిక్కు వీరుల చరిత్ర అధ్యయనం చేయాలని కోరుతూ ఉన్నాను. మీరు కూడా చూసే ఉంటారు, నిన్న ఢిల్లీలో ఇండియా గేట్ వద్ద నేతాజీ సుభాష్ చంద్రబోస్ డిజిటల్ విగ్రహాన్ని ఆవిష్కరించుకున్నాము. దేశ ప్రయోజనాలే ప్రాథమిక కర్తవ్యం. ఎంచుకున్న కర్తవ్యం ముందు అన్నీ దిగదొడిపే అన్న ప్రేరణ మనకు నేతాజీ సుభాష్ చంద్రబోస్ నుండే అందుతుంది. నేతాజీని స్ఫూర్తిగా తీసుకుని మీరంతా దేశం కోసం మీ కర్తవ్యాలను నెరవేర్చేందుకు ముందడుగు వేయాలి. हमारे भारत का एक और उदाहरण है गुरु गोविंद सिंह जी के बेटों का शौर्य और बलिदान. మిత్రులారా, మనం స్వాతంత్ర్యం సాధించుకుని 75 ఏళ్ళు గడుస్తోంది. ఈ అమృతోత్సవం నుండి మనం స్ఫూర్తి పొందే సందర్భం, గర్వపడే సందర్భం. ఈ సందర్భం వర్తమాన కర్తవ్యాలను నెరవేర్చేందుకు మనకు మనం అంకితమయ్యే సందర్భం. భవిష్యత్తుకు సంబంధించి నూతన స్వప్నాలను ఆవిష్కరించుకునే సందర్భం, నూతన కర్తవ్యాలను నిర్దేశించుకునే సందర్భం. ఈ నూతన కర్తవ్యాల సాధన దిశగా ముందడుగు వేసే సందర్భం. ఈ లక్ష్యం రానున్న 25 ఏళ్లకు సంబంధించిన లక్ష్యం. రానున్న 25 ఏళ్లలో స్వాతంత్ర్య సాధన శత జయంతిని జరుపుకోబోతున్నాం. అంటే ఈ లక్ష్యాలు మన యువతరానివి, మీ తరానికి చెందిన లక్ష్యాలు, మీ లక్ష్యాలు. రానున్న 25 ఏళ్లలో దేశం ఎంత ఎత్తుకు ఎదుగుతుందో, దేశపు సామర్థ్యం ఎంతగా అభివృద్ధి చెందుతుందో వాటన్నిటిలోనూ ఈ దేశపు యువతరమే పెద్ద భూమిక పోషిస్తుంది. అందువలనే మీరు చూస్తూనే ఉంటారు, నేడు దేశంలో రూపొందుతున్న విధానాలు, జరుగుతున్న ప్రయత్నాలు అన్నీ యువతనే కేంద్రంగా పెట్టుకొని రూపొందుతున్నాయి. ఏ రంగానైనా మీరు తీసుకోండి, నేడు దేశంలో అంకుర పరిశ్రమల విభాగం పనిచేస్తోంది. మన కాళ్ళ మీద మనం నిలబడేందుకు ప్రయోగాలు జరుగుతూ ఉన్నాయి. డిజిటల్ ఇండియా వంటి భారీ కార్యక్రమం మనం చూస్తూనే ఉన్నాం. మేక్ ఇన్ ఇండియా కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. ఆత్మనిర్భర్ భారత్ జనాందోళన కార్యక్రమం మొదలైంది. దేశం నలుమూలల ఆధునిక మౌలిక వసతులు విస్తరిస్తూ ఉన్నాం. జాతీయ రహదారులు నిర్మాణం అవుతూ ఉన్నాయి. వేగవంతమైన ఎక్స్ప్రెస్ రహదారులు సిద్ధమవుతూ ఉన్నాయి. ఈ అభివృద్ధి, ఈ వేగంతో ఏ వేగం పోటీ పడుతుంది? ఈ మార్పులన్నింటితోనూ మిమ్ములను మీరు అనుసంధానం చేసుకుని చూసుకుంటున్నారు. ఈ మార్పులన్నీ ఆచరణ రూపం సాధించాలని ఉత్సాహంతో ఎదురుచూస్తూ ఉన్నారు. మీ తరం కేవలం భారతదేశంలోనే కాదు, దేశం వెలుపల కూడా ఈ నూతన ప్రయాణానికి నాయకత్వం వహిస్తోంది. ప్రపంచంలోని అతిపెద్ద కంపెనీల ప్రధాన కార్యనిర్వహణ అధికారులందరూ భారతీయులే ఉన్నారన్న వాస్తవం మనకు ఎంతో గర్వకారణం. భారతదేశంలోని అంకుర పరిశ్రమల ప్రతినిధులు ప్రపంచవ్యాప్తంగా తమదైన ముద్ర వేస్తున్నారని చెప్పటానికి సంతోషిస్తున్నాను, గర్వపడుతున్నాను. భారతీయ యువకులు సాధిస్తున్న నూతన ఆవిష్కరణలను చూసి గర్వపడుతూ ఉన్నాం. ఈ నూతన ఆవిష్కరణలు దేశాన్ని ముందుకు తీసుకెళ్తున్నాయి. రానున్న కొద్ది కాలంలో మన శక్తి సామర్థ్యాలపై ఆధారపడి
అంతరిక్షంలోకి భారతీయులను పంపేందుకు కూడా ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. ఈ గగన్యాన్ మిషన్ను జయప్రదం చేయాల్సిన అవసరం కూడా మీ యువతరం మీదనే ఉంది. ఈ మిషన్ కోసం ఎంపిక చేయబడ్డ యువకులు ఈ సమయంలో ఎంతో కష్టపడుతూ ఉన్నారు. स्टार्टअप इंडिया जैसे मिशन है, स्टैंड अप इंडिया जैसे प्रोग्राम चल रहे हैं, डिजिटल इंडिया का మిత్రులారా, ध्यान हमारे सामने ఈరోజు మీరు అందుకున్న అవార్డులు కూడా మన యువతరం చూపిస్తున్న ధైర్య సాహసాలకు మరింత ప్రేరణనిచ్చేవిగా ఉంటాయి. ఈ ధైర్య సాహసాలే నేటి ఆధునిక భారతానికి ఆనవాళ్లు. ఈ ఆనవాళ్లను కరోనా వ్యతిరేక పోరాటంలో మనం దేశవ్యాప్తంగా చూసాం. మన శాస్త్రవేత్తలు, మన వ్యాక్సిన్ ఉత్పత్తిదారులు కోవిడ్ వ్యతిరేక పోరాటంలో ప్రపంచంలోనే ముందుపీటిన నిలిచారు. ప్రపంచవ్యాప్తంగా వ్యాక్సిన్ సరఫరా చేస్తున్నారు. మన ఆరోగ్య రంగ కార్యకర్తలు కూడా అత్యంత సంక్లిష్ట సమయాలలో ఏమాత్రం సంకోచించకుండా దేశ ప్రజలకు సేవలందించారు. మన నర్సులు గ్రామ గ్రామాన సంక్లిష్ట ప్రాంతాలకు కూడా వెళ్ళి కరోనా వ్యాక్సిన్ ఇస్తూ ఉన్నారు. ఒక్క దేశంగా చూస్తే ఇది ధైర్య సాహసాలకు ప్రతిబింబమే. ఇదే విధంగా సరిహద్దుల్లో ఉన్న మన సైనికుల ధైర్య సాహసాలు చూడండి. దేశ రక్షణ కోసం వారు చేస్తున్న త్యాగం మన దేశానికి సరికొత్త గుర్తింపు తెచ్చిపెట్టింది. మన క్రీడాకారులు సైతం గతంలో ఎన్నడూ చూడనన్ని విజయాలు సాధించి పెట్టారు. ఇదే విధంగా వివిధ రంగాలలో మన బాలికలకు గతంలో ఏమాత్రం ప్రవేశం లేని రంగాల్లో కూడా అద్భుత విజయాలు సాధిస్తూ ఉన్నారు. अपना परचम फहरा रहे हैं। आज हमें गर्व होता है जब हम देखते हैं कि भारत के युवा नए नए इनोवेशन कर रहे हैं, देश को आगे बढ़ा रहे हैं। अब से कुछ समय बाद भारत अपने दमखम पर पहली बार अंतरिक्ष में भारतीयों को भेजने वाला है। ఇదే మన నవభారతం. తనను తాను ఆధునీకరించుకోవడానికి ఏమాత్రం వెనుకడుగు వేయని భారతదేశం. ధైర్యం, విశ్వాసం దాని ఆనవాళ్లు. మిత్రులారా, నేడు భారతదేశం తన వర్తమానంలోనూ రానున్న కాలంలోనూ భావితరాల భవిష్యత్తును దేదీప్యమానం చేయటం కోసం నిరంతరం అడుగులు వేస్తోంది. నూతన జాతీయ విద్యా విధానంలో మాతృభాషలో విద్యాబోధన జరగాలని నొక్కి చెప్తూ ఉన్నాము. మాతృభాషలో బోధన చదువును సులభతరం చేస్తుంది. మీకు నచ్చిన బోధనాంశాలు తీసుకోండి. తొలినాళ్ల నుండే విద్యార్థులకు సృజనాత్మకత, సామర్థ్యం అలవడుతుంది. మిత్రులారా, భారతదేశపు పిల్లలు, యువకులు 21వ శతాబ్దంలో భారతదేశాన్ని నూతన ఎత్తులకు తీసుకెళ్లడానికి కావలసిన శక్తి సామర్థ్యాలు కలిగి ఉన్నారని రుజువు చేస్తుంది. నాకు గుర్తుంది, చంద్రయాన్ సందర్భంగా దేశవ్యాప్తంగా ఉన్న పిల్లలను పిలిచాము. వాళ్ళ ఉత్సాహం, సంతోషం ఎన్నటికీ మర్చిపోలేను. हमारी पहचान बन गई है। हमारे खिलाड़ी भी आज वो मुकाम हासिल कर रहे हैं जो भारत के लिए कभी संभव नहीं माने जाते थे। इसी तरह जिन क्षेत्रों में భారతదేశపు బాలలు వ్యాక్సినేషన్ కార్యక్రమంలో సైతం తమ తమ ఆధునిక వైజ్ఞానిక ఆలోచన ధోరణిని గుర్తు చేశారు, పరిచయం చేశారు. జనవరి 3 తర్వాత కేవలం 20 రోజుల్లోనే 4 కోట్లకు పైగా బాలబాలికలు వ్యాక్సిన్ వేయించుకున్నారు. మన దేశపు బాలబాలికలు ఎంత అప్రమత్తంగా ఉన్నారన్న విషయాన్ని ఈ పరిణామం రుజువు చేస్తుంది.
मजबूत करने के लिए తమ బాధ్యతల పట్ల అవగాహన కలిగి ఉన్న విషయాన్ని రుజువు చేస్తుంది. स्थानीय भाषा में पढ़ाई पर जोर दिया जा रहा है. इससे आपको पढ़ने में, सीखने में और आसानी होगी. आप अपनी पसंद के विषय पढ़ पाएं, इसके लिए भी शिक्षा नीति में विशेष प्रावधान किए गए. देश भर के हजारों स्कूलों में बन रही अटल टिंकरिंग लैब्स पढ़ाई के शुरुआती మిత్రులారా, दिनों से ही స్వచ్ఛ భారత్ అభియాన్ విజయవంతం కావడంతో వచ్చే ప్రయోజనంలో అత్యధిక ప్రయోజనం బాలబాలికలకే దక్కుతుంది. మీరంతా ఇంటింటా బాల సైనికులుగా మారి స్వచ్ఛ భారత్ అభియాన్లో మీ తల్లిదండ్రులు భాగస్వాములయ్యేలా చూశారు. ఇంట్లో మనుషులు పరిశుభ్రంగా ఉండాలి. ఇంట్లోనూ ఇంటి చుట్టూ వ్యర్థాలు లేకుండా చూసుకోవటానికి సంబంధించిన బాధ్యతను పిల్లలే భుజానికెత్తుకున్నారు. भारत के बच्चों ने अभी वैक्सीनेशन प्रोग्राम में भी अपनी आधुनिक और वैज्ञानिक सोच का परिचय दिया है. 3 जनवरी के बाद से सिर्फ 20 दिनों में ही 4 करोड़ से ज्यादा बच्चों ने कोरोना वैक्सीन लगवाई है. ये दिखाता है कि हमारे देश के बच्चे कितने जागरूक हैं, उन्हें अपनी जिम्मेदारियों का कितना एहसास है. साथियों, स्वच्छ भारत अभियान की सफलता का बहुत बड़ा श्रेय, ये श्रेय भी मैं भारत के बच्चों को देता हूं. आप लोगों ने घर घर में बाल सैनिक बनकर के, स्वच्छाग्रही बनकर अपने परिवार को स्वच्छता अभियान के लिए प्रेरित किया. घर के लोग स्वच्छता रखें, घर के भीतर और మరో విషయానికి సంబంధించి కూడా బాలబాలికల సహాయ సహకారాలు కోరుతూ ఉన్నాను. उठा लिया. స్వచ్ఛ భారత్ అభియాన్ కోసం మీరు ఎలా ముందుకొచ్చారో सहयोग मांग అదేవిధంగా ఓకల్ ఫర్ లోకల్ అభియాన్ కోసం కూడా ముందడుగు వెయ్యాలి. में परिवर्तन है. ఇంట్లో లెక్క వేయండి. ఓ జాబితా తయారు చేయండి. విదేశాల్లో తయారవుతున్న ఉత్పత్తులు ఎన్ని మనం ఉపయోగిస్తున్నామో లెక్క తీయండి. భవిష్యత్తులో అటువంటి వస్తువులు కొనాల్సి వచ్చినప్పుడు దేశీయంగా తయారైన వస్తువులనే కొనాలని తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేయండి. आप घर में దేశీయంగా తయారైన వస్తువులు కొంటే దేశంలో ఉత్పత్తి పెరుగుతుంది. ఉత్పత్తి పెరిగితే ఉపాధి పెరుగుతుంది. ఉపాధి అవకాశాలు పెరిగితే మీ జీవితం ఆత్మనిర్భరమవుతుంది. ऐसे कितने అందువలనే ఆత్మనిర్భర అభియాన్ మన యువతరాన్ని అందరినీ ఒక్క తాటి మీదకు తెచ్చే కార్యక్రమం. घर के लोगों से आग्रह करें कि भविष्य में जब भी वैसा ही कोई प्रोडक्ट खरीदा जाए तो वो भारत में बना हो, उसमें भारत के मिट्टी की सुगंध हो, जिसमें भारत के युवा के पसीने की सुगंध हो. जब आप भारत में बनी चीजें खरीदेंगे तो क्या होने वाला है, एकदम से हमारा उत्पादन बढ़ने लग जाएगा. हर चीज में उत्पादन बढ़ेगा. और जब उत्पादन మిత్రులారా, 2 రోజుల తరువాత దేశం గణతంత్ర దినోత్సవాలను జరుపుకోబోతోంది. గణతంత్ర దినోత్సవం సందర్భంగా మనమంతా దేశం కోసం ఓ సంకల్పం చేపట్టాలి. ఈ సంకల్పం సమాజం కోసం, దేశం కోసం లేదా మొత్తం ప్రపంచ భవిష్యత్తు కోసం కూడా అయి ఉండవచ్చు. పర్యావరణ ఉదాహరణ మన ముందున్నది. పర్యావరణ పరిరక్షణ దిశగా భారతదేశం ఎన్నో చర్యలు చేపడుతోంది. దీనివలన యావత్ ప్రపంచము ప్రయోజనం పొందుతుంది. భారతదేశపు గుర్తింపుకు సంబంధించిన ఇటువంటి విషయాల గురించి మీరు ఆలోచించాలని కోరుతూ ఉన్నాను. ఇటువంటి విషయాలు భారతదేశాన్ని ఆధునీకరించేందుకు దోహదం చేస్తాయి, అభివృద్ధి చేసేందుకు దోహదం చేస్తాయి. మీరు దేశ సంకల్పాలతో ముడిపడి ఉన్న కలలు కంటున్నారని, రానున్న కాలంలో
దేశం కోసం అద్వితీయమైన కృషి చేయనున్నారని సంపూర్ణంగా నమ్ముతున్నాను. ఈ విశ్వాసంతోటే మీ అందరికీ మరోసారి అభినందనలు తెలుపుతూ ఉన్నాను. అభినందనలు తెలుపుతూ ఉన్నాను. कीर्तिमान स्थापित करेंगे। इसी विश्वास के साथ आप सभी को एक बार फिर बहुत बहुत बधाई। सभी मेरे बाल मित्रों को बहुत बहुत प्यार, बहुत बहुत बधाई, बहुत बहुत धन्यवाद।